ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగిందండి. 413 పోస్టులకు కానీ అంటే 411 పోస్టులకి, రైట్. సో ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఏ టైంలో వస్తుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ పోస్టులు ఏ విధంగా ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ కేటగిరీ వైజ్ గా ఏ విధంగా పోస్టులు ఉన్నాయి అనేది, అండ్ ఎగ్జామినేషన్ యొక్క ప్రొసీజర్, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందామండి. అండ్ దయచేసి చూడండి, వీటికి సంబంధించిన టూ మచ్ హెవీ కాంపిటీషన్ అనేది ఉండదు, అది నేను ముందే చెప్తున్నానండి. సో ఈ పోస్టుల వివరాలు అనేది ఈ వీడియో చాలా క్లియర్ గా తెలుసుకున్నాం, రైట్. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏఓసికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ కానీ, ఏఓసికి సంబంధించిన కోర్సు గురించి కానివ్వండి, అగ్నివీర్కి సంబంధించిన కోర్సెస్ గురించి కానివ్వండి, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కు సంబంధించిన ద బెస్ట్ గైడెన్స్ గురించి కానివ్వండి, సైనిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనిక యాప్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్. ఈ కోర్సుల కోసం మీకు చాలా అంటే కాంటెంట్ పరంగా వీటికి ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉంటుందో అంతవరకు కాంటెంట్ పరంగా మీకు కోర్సులు ఇస్తూ సైనిక యాప్ అనేది మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి సైనిక యాప్. ఫ్రీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నామండి డైలీ. ఓకే, సరే. ఇక్కడ మనకు వీటికి సంబంధించిన పోస్టులు ఏ విధంగా ఉంటాయి అంటే, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కు సంబంధించి, రైట్. బార్డర్ రోడ్ అంటే యాక్చువల్లీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే చూడండి, మనకు కామన్ గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ విదిన్ ద కంట్రీలో చాలా చాలా ఎక్కువ రోడ్స్ అనేది వేస్తుంటుంది. కానీ మనకు బార్డర్స్ కి వెళ్ళేసరికి, లైక్ హిమాలయ పర్వతాలు, ఇవన్నీ మనకు బార్డర్సే కదా. హిమాలయ పర్వతాలు అతి ముఖ్యంగా అలాంటి ఏరియాలకు వెళ్ళేసరికి ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇలాంటివన్నీ రావండి, అక్కడికి రీచ్ కావు. సో ఆర్మీకి అనుసంధానమైన సంస్థ అనమాట బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, రైట్. వీటి యొక్క కమాండర్స్ అంతా ఆర్మీ వాళ్ళే ఉంటారండి, రైట్. సో వాళ్ళు సపరేట్ రిక్రూట్మెంట్స్ ద్వారా అంటే సెలక్షన్ చేసుకొని అక్కడ వాళ్ళను అక్కడ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ ద్వారా రోడ్స్ అనేది అక్కడ వేయడం జరుగుతుంది. గ్రెఫ్ అనే ఒక దీనికి సంబంధించిన ఒక సంస్థ, అంటే GREF గ్యారిసన్ ఇంజనీరింగ్ సంస్థ అనే ఒకటి ఉంటుంది. ఆ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ లో ఈ యొక్క సెలక్షన్స్ ఎవరైతే జరుగుతారో అక్కడికి వెళ్ళి పని చేయవలసి వస్తుంటుంది అనమాట, రైట్. ఇది జస్ట్ ఓవరాల్ గా BRO అంటే ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. అయితే ఇక్కడ మనకు దాదాపుగా 411 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది ఒక షార్ట్ నోటీస్ అండి. అఫీషియల్ నోటిఫికేషన్ అంటే అతి త్వరలో కూడా వస్తుంది అండి. మేబీ ఈ యొక్క 15-20 డేస్ లోపల ఈ యొక్క నోటీస్ అనేది మనకు రావడం జరుగుతుంది అఫీషియల్ గా, ఓకేనా. సో ఇక్కడ దాదాపుగా MSW కుక్ సంబంధించి కానీ, రైట్. సో మ్యాసన్ సంబంధించి, రైట్. సో ఇక్కడ బ్లాక్ స్మిత్ కు సంబంధించి, మెస్ వెయిటర్ కు సంబంధించిన 4 రకాల పోస్టులు అనేది మనకు ఇవ్వడం జరిగింది. ఈ 4 రకాల్లో కూడా బ్యాక్లాగ్స్ కూడా కొన్ని మిగిలిపోయాయంట. ఆ బ్యాక్లాగ్స్ కూడా ఇక్కడ నింపుతున్నారు. అంటే మిగిలిపోయాయి అంటే దాని అర్థం ఏంటంటే, దాదాపుగా పోస్టులు అంటే ఇక్కడ జాబులు కొట్టుకోవడం ఈజీనే, బట్ ఏంటంటే కాస్త నేచర్ ఆఫ్ వర్క్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ అప్లై చేసుకొని ఒక రకంగా ప్రిపరేషన్ చేసినా కూడా ఈ కట్ ఆఫ్ లెవెల్స్ అనేది టూ మచ్ హెవీగా వెళ్ళవండి. ఖచ్చితంగా ఇవి కూడా గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ జాబ్స్. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఓకేనా. సో కొంచెం క్వాలిఫికేషన్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ITI, ట్రేడ్ ప్రొఫిషియన్సీ ఇలాంటివి అడుగుతుంటారు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా వరకు తక్కువగానే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు ముందే గ్రహించాలన్నమాట, ఓకేనా. సరే, ఇక్కడ మనకు వీటికి సంబంధించిన పోస్టులు అనేది, రైట్. ఇక్కడ MSW కుక్ సంబంధించిన పోస్టులు వచ్చేసి టోటల్ గా వచ్చేసి 153 పోస్టులు ఉన్నాయండి. 153 పోస్టులు మనకు కుక్ సంబంధించిన పోస్టులు అనేది ఉంటుంది. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కు సంబంధించిందే. ఇవి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కు సంబంధించినవి, ఓకే, రైట్. సో మ్యాషన్ అని 172 పోస్టులు అనేది ఇక్కడ మ్యాసన్ కింద మనకు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. బ్లాక్ స్మిత్ వచ్చేసి 75 పోస్టులు, రైట్. టోటల్ గా వచ్చేసి 411 పోస్టులు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క 411 పోస్టులకు గాను కొన్ని పోస్టులు మళ్ళీ ఎవరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ కి మనకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట, ఓకేనా. అయితే ఇక్కడ పోస్టులు యొక్క ఏ పోస్టులు ఎన్ని ఉంటాయి చూడండి. మనకు కుక్ సంబంధించి 153 పోస్టులు ఇందాక మనం చెప్పుకున్నాం. 172 పోస్టులు మ్యాసన్ కి సంబంధించి, బ్లాక్ స్మిత్ కి సంబంధించి 75 పోస్టులు, అండ్ వెయిటర్ కి సంబంధించి 11 పోస్టులు. ఈ విషయాన్ని అయితే నేను ఇంకా ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. అయితే
వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూద్దామండి. రైట్. సో ఇక్కడ ఎంఎస్డబ్ల్యూ కుక్ సంబంధించి చూస్తే మెట్రికులేషన్ ఓన్లీ 10th క్లాస్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. రైట్. ప్రొఫిషియన్సీ ఇన్ ట్రేడ్ అంటే ట్రేడ్ ప్రొఫిషియన్సీ అంటే మీకు ఆ ట్రేడ్ లో కొన్ని ఎక్కడైనా పనిచేసి ఉండాలా, వచ్చి ఉండాలా, మీకు అక్కడ స్కిల్ టెస్ట్ కూడా చూస్తారు. రైట్. వస్తా రాదనేది కూడా ఇక్కడ మీకు టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అంటే దీనికి సపరేట్ గా ఒక ఐటీఐ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్ ఏమి లేదు. ఇది సోన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఒక శాలరీ వచ్చేసి మినిమం శాలరీ 18,000 నుంచి ఆ పే బ్యాండ్ వచ్చేసి 56,000 ఆ పే బ్యాండ్ మధ్యలో మీ యొక్క శాలరీ అనేది ఉంటుందండి. అంటే స్టార్టింగ్ 18,000 స్టార్ట్ అవుతుంది శాలరీ. సో 18,000 అంటే ఓన్లీ 18,000 స్టార్టింగ్ లో తీసుకుంటామా సార్ అంటే కాదండి. మీరు 18,000 శాలరీ అంటే 32,000-33,000 వరకు మీకు మీ యొక్క గ్రాస్ శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. 18 అంటే 18 కాదు, టోటల్ గా మీకు 32 నుంచి 33K వరకు 33K వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు శాలరీస్. అంటే దీని మీద డిఏ అలవెన్స్ అని ఇంకా రకరకాలుగా అలవెన్సెస్ యాడ్ అవుతూ ఉంటాయండి. ఒకవేళ మీరు బార్డర్ ఏరియాస్ లో పనిచేస్తున్నట్టే దానికి సంబంధించి అలవెన్సెస్ మరి సపరేట్ గా వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి పేమెంట్ 35,000 పేమెంట్ వరకు మీరు అప్రాక్సిమేట్ గా మీరు స్టార్టింగ్ నుంచే తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటారు అనమాట. ఓకే. కటింగ్లు కూడా కలిసి ఉంటాయి అందులో. ఓకే. సో ఎంఎస్డబ్ల్యూ మ్యాథ్స్ కు సంబంధించి చూస్తే చూడండి, ఐటీఐ మనకు ఐటీఐ ఇన్ రిలేటెడ్ సబ్జెక్ట్ అడుగుతాడు అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఐటీఐ ఆ పర్టికులర్ రిలేటెడ్ సబ్జెక్ట్ లో మీరు ఐటీఐ చేశారో మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్. బ్లాక్ స్మిత్ కు సంబంధించింది కూడా ఐటీఐ అడిగాడు, రిలేటెడ్ సబ్జెక్ట్ ఐటీఐ అడిగాడు. రైట్. 10th క్లాస్ ఎలాగోనే ఉండాల్సిందే. వెయిటర్ కు సంబంధించి ఇక్కడ కూడా మెట్రికులేషన్ మాత్రమే అడిగాడు, 10th క్లాస్ మాత్రమే అడిగాడు వెయిటర్ కు సంబంధించి. రైట్. 10th క్లాస్ వాళ్ళు ఒక వెయిటర్ ప్లస్ కుక్ సంబంధించి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఐటీఐ రిలేటెడ్ పోస్టుల మీద ఐటీఐ ఉందో వాళ్ళు మాత్రం ఇక్కడ మ్యాషన్ అండ్ బ్లాక్ స్మిత్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. రైట్. సో వీటికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా మనకు అతి త్వరలోనే రిలీజ్ అవుతుంది. ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో బిఆర్ఓ సైడ్ నుంచి షార్ట్ నోటీస్ అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అఫీషియల్ నోటిఫికేషన్ అతి త్వరలోనే అప్లోడ్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ లో. అది నేను మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. రైట్. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఖచ్చితంగా రిటర్న్ ఎగ్జామినేషన్ గ్యారంటీగా ఉంటుందండి. రైట్. రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఏ విధంగా అయితే మీరు అగ్నివీరు, ఏఓసి ఇలాంటి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కదా, సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. అంతకంటే ఈవెన్ ఎస్ఎస్సి-జీడీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అవసరం లేదు నిజంగా చెప్పాలంటే. నార్మల్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈవెన్ చెప్పాలంటే అగ్నివీర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ లో మీరు ప్రిపేర్ అయ్యారంటే, ఏఓసి లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా వీటికి ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. రైట్. ఫిజికల్ ఉంటుందండి, నార్మల్ గానే ఉంటుంది. కంప్లీట్ ఫిజికల్ లో పీఈటీ ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్ చూస్తారు. ఫిజికల్ లో మరి ఓవర్ గా ఆర్మీ లాగా వీటిలాగా ఎస్ఎస్సిడి లాగా ఫిజికల్ చూడరు, అది గుర్తుపెట్టుకోవాలి. ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ఏ ట్రేడ్ కి వెళ్తున్నారో దానికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, ఉండొచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వస్తుంది. అది ఎగ్జాక్ట్ ఏంటి దాని ప్రొసీజర్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ లో మనకు క్లారిటీ వస్తుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుందండి. మెడికల్ కూడా ఎట్లా పడితే అట్లా ఆర్మీ లాగా ఎస్ఎస్డిడి లాగా చేయరు. చాలా అంటే అంత టఫ్ ఉండవు అనమాట. రైట్. సో చాలా ఈజీగానే ఉంటాయి. వన్స్ మీరు ఎగ్జామ్ పాస్ అయ్యారా, ఆ మెరిట్ లిస్ట్ లో మీకు ఎగ్జామ్ కు సంబంధించిన పేరు వచ్చిందే, ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయినట్టుగానే భావించాల్సి వస్తుంది అనమాట. రైట్. సో ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. రైట్. సో వేరే సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఏఓసికి సంబంధించి అగ్నివీర్ కి సంబంధించిన కోర్సెస్ ఆల్రెడీ చాలా ట్రెండింగ్ గా నడుస్తున్నాయి. మంచి కాంటెంట్ తో పాటు మీకు కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. రైట్. సో అదే చెప్తున్నాను కదా, అగ్నివీర్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయో, రైట్, క్వశ్చన్స్ యొక్క డెప్త్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. మోర్ అంటే చాలా డెప్త్ గా పోవాల్సిన అవసరం లేదు, గమనించాలి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు. రైట్. సో సైనిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనిక యూట్యూబ్ ఛానల్ అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.